హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి కంట్లో నలుసుగా మారుతున్నారా? ఆయన తీరు ప్రభుత్వానికి తలనొప్పిగా తయారైందా? నాగేందర్ వ్యవహార శైలిపై పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోందా? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియమించిన హైడ్రా కమిషనర్పై కామెంట్స్ చేయడం దేనికి సంకేతం? స్వపక్షంలోనే విపక్షంగా మారడంపై కాంగ్రెస్ సర్కారుతో పాటు పార్టీ నాయకత్వం సీరియస్గా ఉందా? వాజ్ ది స్టోరీ? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రూటే సపరేట్. ఈయన ఏది చేసినా హంగామా హల్చల్గానే ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఓ హడావిడి చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. పీజేఆర్ తర్వాత ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని కంచుకోటగా మలుచుకున్నారు. అలాంటి నేత ఏ పార్టీ పవర్ లో ఉంటే ఆ పక్షంలోకి జంప్ అవుతూ ఉంటారు. గతంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. ఆ తర్వాత సైకిల్ దిగి మళ్లీ హస్తం కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ కండువా తీసేసి బీఆర్ఎస్ లో జాయిన్ అయి గులాబీ కండువా కప్పుకున్నారు. 2023 ఎన్నికల్లో కారు పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇటీవల గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి తిరిగి హస్తం పార్టీ గూటికి చేరారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ సీటు నుంచి పోటీ చేసిన ఈ నేత ఢిల్లీ సభలో అడుగు పెట్టాలనుకున్నారు. కానీ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇది దానం నాగేందర్ పొలిటికల్ ప్రొఫైల్. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికై పదవికి రాజీనామా చేయకుండా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బీ ఫారంపై పోటీ చేయడం వివాదాస్పదమైంది. దానం నాగేందర్ ను అనర్హుడిగా ప్రకటించాలంటూ కారు పార్టీ కోర్టుకు వెళ్లింది. దీంతో ఈ ఎమ్మెల్యేపై అనర్హత వేటు కత్తి వేలాడుతోంది. ఇక కాంగ్రెస్ లో చేరిన దానం మంత్రి పదవి వస్తుందని ఆశించారు. తాను మినిస్టర్ అవుతున్నట్లు సన్నిహితులకు చెప్పుకున్నారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డిని కూడా పలుమార్లు కలిశారు. అయినా లాభం లేదు. ఇతర పార్టీల నుంచి చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వకూడదని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం దాననెత్తిన పిడుగుపడ్డట్లయింది. ఇక అప్పటి నుంచి అసహనంతో రగిలిపోతున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈయన ప్రవర్తించిన తీరుపై విమర్శలు వచ్చాయి. నిండు సభలో వాడిన పదజాలంపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై అన్ని పొలిటికల్ కార్నర్స్ నుంచి ముప్పేట దాడి జరగటంతో దానం డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది. చివరకు క్షమాపణ చెప్పక తప్పలేదు. ఇటీవల మరో వివాదంలో చిక్కుకున్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. చెరువుల, ప్రభుత్వ భూములు, స్థలాల పరిరక్షణను కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏవి రంగనాథ్ నేతృత్వంలో హైడ్రాను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాండ్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ పేరుతో ఈ ప్రత్యేక వ్యవస్థ నడుస్తోంది. అక్రమ కట్టడాలు, ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. కబ్జాలను తొలగిస్తూ అక్రమ నిర్మాణాలను కూల్చివేతకు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఈ క్రమంలో హైదరాబాద్ నందగిరి హిల్స్ లోని గురుబ్రహ్మనగర్ రాకపోకల అంతరాయం కలుగుతుందని కాలనీవాసులు అక్కడ నిర్మించిన గోడను హైడ్రా కూల్చివేసింది. కానీ దానం నాగేందర్ కాలనీవాసులకు సపోర్ట్ చేయడంతో హైడ్రా కేసు నమోదు చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ 150 మంది గుడిసెలు వేసుకుని కొన్ని సంవత్సరాలుగా జీవిస్తున్నారు. అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రోసయ్య హయాంలో వారికి పట్టాలు కూడా ఇచ్చినట్టు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ చెబుతున్నారు. గురుబ్రహ్మనగర్ బస్తీవాసుల సహా తనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కేసు నమోదు చేయడం పట్ల నాగేందర్ ఫైర్ అయ్యారు. కొత్తగా వచ్చిన పదవి రంగనాథ్కు ఇష్టం లేనట్లు ఉందని, అందుకే తనపై కేసు పెట్టారంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అధికారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ నేను మాత్రం పక్కా లోకల్ అంటూ సినిమా డైలాగ్ కొట్టారు. అంతటితో ఆగని ఎమ్మెల్యే దానం నాగేందర్ నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ ఘటన విషయంలో హైడ్రా అధికారుల తీరుపై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసి నోటీసులు ఇప్పిస్తానని వార్నింగ్ ఇచ్చారు. గతంలో టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పటి సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించినందుకే తనపై కేసులు పెట్టారన్నది ఈయన వాదన. అప్పుడు ఇప్పుడు ఇలాంటివి కొత్తేవి కాదంటూ పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పుడు స్వపక్షంలో విపక్షంలా మారారా అన్న చర్చ సైతం సాగుతోంది. మరోవైపు దానం నాగేందర్ తీరుపై కాంగ్రెస్ తో పాటు ప్రభుత్వ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేసి హైడ్రాను తీసుకొచ్చారు. అందుకు రంగనాథ్ సరైన అధికారి అని భావించి పోస్టింగ్ ఇచ్చారు. రంగనాథ్ సైతం ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అక్రమ కట్టడాలపై కొరడా చులిపిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా విషయంలో దానం వ్యవహరించిన తీరు సరిగ్గా లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోందని పొలిటికల్ పరిశీలకులు భావిస్తున్నారు.
అందుకే దానం విషయంలో కొంత కఠినంగానే ఉండాలని డిసైడ్ అయినట్టు సమాచారం. లేకపోతే కాంగ్రెస్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెడ్డ పేరుతో పాటు ఇబ్బందులు వస్తాయనే వాదనలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో దానం పరిస్థితి రెంటికి చెడ్డ రేవళ్లా మారచ్చనే చర్చ సాగుతోంది.